హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు జీడిఎస్ అయితే మీకు ఒక డౌట్ అయితే డెఫినెట్‌గా ఉండొచ్చనమాట. ఎయిత్ పే కమిషన్ అనేది సాలరీ పెరుగుద్దా ఎయిత్ పే కమిషన్ వల్ల? లేదా? ఫ్యూచర్‌లో జీడిఎస్‌కి సాలరీ అనేది ఇంక్రీజ్ అయితదా? ఇవాళ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా, నో కన్ఫ్యూజన్ అనమాట. సో, నేనైతే 4 పాయింట్స్‌లో ఈ వీడియో అయితే కంప్లీట్ చేయబోతున్నాను. సో, మొత్తం ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతుంది. సో, ఏందంటే నేను చాలా యూట్యూబ్ ఛానెల్స్‌లో మనకైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయితుందనమాట. జీడిఎస్ వాళ్ళకి సాలరీ అనేది డబుల్ అయితది. ఎయిత్ పే కమిషన్ అప్లై అంటే అవుతుందని. హ్మ్. కానీ నిజమేంటి? అసలు నిజమేంటో ఈ వీడియోలో నేనైతే క్లియర్‌గా చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. సో, మీరు కంప్లీట్ ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఏందనేసి తెలుసుకుంటారనమాట ఈ వీడియోలో. సో, ఫస్ట్ పాయింట్ ఏంటి? జీడిఎస్‌కి ఎయిత్ పే కమిషన్ అప్లై అవుతదా? ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. జీడిఎస్‌కి ఎయిత్ పే కమిషన్ అనేది డైరెక్ట్‌గా అప్లై అనేది అవ్వదు. ఎందుకా? ఎందుకంట? మీకెందుకని అనిపించచ్చు. సో, జీడీఎస్ ఎంప్లాయీస్‌ని రెగ్యులర్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా కన్సిడర్ చేయరు. వాళ్ళకి సెపరేట్ సిస్టమ్ అనేది ఉంటదనమాట జీడీఎస్ వాళ్ళకి. సో, పే కమిషన్ బెనిఫిట్స్ అనేవి ఆటోమేటిక్‌గా రావు. సరే ఏ విధంగా వస్తాయనేసి మీకైతే డౌట్ ఉండొచ్చు. మీరు జీడీఎస్ సాలరీ సిస్టమ్ ఎలా ఉంటదనేసి మీకైతే కొంచెం డౌట్ ఉండొచ్చు. సో, జీడీఎస్‌కి సాలరీ సిస్టమ్ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఏ విధంగా అంటే, ఇప్పుడు టీఆర్‌సీఎంఎస్ అండ్ డీఎంఎస్. సో, టీఆర్‌సీ అంటే ఏంటి? టీఆర్‌సీ అంటే టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అనమాట. సో, ఇప్పుడు జీడీఎస్ వాళ్ళకి వర్క్ అవర్స్ ఎన్ని? 4 ఆర్ 5 అవర్స్. దాన్ని బట్టి మనకైతే సాలరీ అనేది ఫిక్స్ అయితది. సో, మనకి పోస్ట్‌లు ఏమేమి ఉన్నాయి జీడీఎస్‌లో? బీపీఎం కావచ్చు, ఏబీపీఎం కావచ్చు, టాక్సీ. దాన్ని బట్టి వేరే వేరే సాలరీ అనేది మనకైతే ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బీపీఎంకి ఎక్కువ ఉండొచ్చు. అంటే ఎక్కువనే ఉంటాయి బీపీఎంకి. ఏబీపీఎం అండ్ టాక్సీకి కొంచెం తక్కువనమాట. వాళ్ళకన్నా వీళ్ళకి కొంచెం 2, 3,000 కొంచెం తక్కువ. సో, ఇది ఫిక్స్ పేమెంట్ స్కేల్ అయితే లాగైతే లేదనమాట. కొంచెం డిఫరెంట్ అంటే ఫ్లెక్సిబిలిటీ సిస్టమ్ అనేది ఉంటది. వీళ్ళకి ఎక్కువ, వీళ్ళకి తక్కువ అనేసి కొంచెం సాలరీ. సాలరీ ఇంక్రీజ్ ఎలా వస్తది? సాలరీ అనేది ఎలా వస్తది? ఇది చాలా మెయిన్ పాయింట్ అన్నమాట. చాలా మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్ ఇది. జీడీఎస్ సాలరీ ఇంక్రీజ్ పేమెంట్ కమిషన్ అనేది పేమెంట్ కమిషన్ ద్వారా కాదనమాట. ఈ జీడీఎస్ ఇంక్రీజ్ అంటే పేమెంట్ సిస్టమ్ ద్వారా అయితే అంటే పే కమిషన్ ద్వారా అయితే ఇదైతే మన సాలరీ అనేది పెరగదు. స్పెషల్ కమ్యూనిటీ అనేది మనకైతే దాని ద్వారా మనకైతే సాలరీ పెరుగుతది. అదే స్పెషల్‌గా మనకు ఒక కమిటీ అనేది ఫార్మ్ చేసి దానివల్ల మనకైతే సాలరీ అనేది ఇంక్రీజ్ అయితది. సో, లాస్ట్ టైమ్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లాస్ట్ టైమ్ చూసుకుందాం. లాస్ట్ మనకి కమల్ కిషోర్ కమ్యూనిటీ అనేది మనకైతే ఫార్మ్ అయింది. సో, ఈ కమ్యూనిటీ రికమెండ్ చేసింది ఏందంటే, మనకి సాలరీ ఇంక్రీజ్ చేయడం చేశారు. వీళ్ళు చెప్పడం ద్వారా మనకైతే సాలరీ అనేది ఇంక్రీజ్ చేశారు. అండ్ అలవెన్స్ ఇంప్రూవ్ చేశారు. ఫ్యూచర్‌లో ఇలానే ఇంక్రీజ్ అవ్వచ్చనమాట. మనకైతే ఎయిత్ పే కమిషన్ అదైతే వర్తించదు. బట్ సెపరేట్ మనకైతే గవర్నమెంట్ న్యూ కమిషన్ అపాయింట్ చేసి టీఆర్‌సీ టీఆర్‌సీఏ స్లాబ్ ఆహ్, అది కూడా ఇంక్రీజ్ చేస్తారనమాట. అండ్ డి అని చెప్పాను కదా! డేర్‌నెస్ అలవెన్స్ అది కూడా ఇంక్రీజ్ అవుతదనమాట. డీఏ అనేది రెగ్యులర్‌గా మనకైతే ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఎవ్రీ 6 మంత్స్‌కి ఒకసారి అయితే ఇంక్రీజ్ అయితది జీడీఎస్ వాళ్ళకి. ఎలా? మనకి ఇప్పుడు నేను కూడా జీడీఎస్ఏ. బీపీఎంగా వర్క్ చేస్తున్నా. ప్రతి 6 మంత్స్‌కి 300 అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. 6 మంత్స్ కదా! టీఆర్‌సీ అనేది. అండ్ రియలిస్టిక్ అంటే మనం ఎక్స్‌పెక్టేషన్ మనము కొన్ని ఏందంటే ఇప్పుడు మనం బయట చూసుకుంటే ఏందంటే ఫేక్ న్యూస్‌లనమాట. ఏందంటే ఆహ్, జీడీఎస్ వాళ్ళకి సాలరీ అనేది డబల్ అవుతదని. ఇప్పుడేందంటే మనకి సాలరీ అనేది ఒకేసారి డబల్ అవ్వదనమాట. అదైతే ఖచ్చితంగా ఫేక్ న్యూస్. దాన్నైతే నమ్మకండి. దానికొక స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది గానీ, ఒకేసారి మనకైతే సాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వదు. హ్మ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు బేసిక్ ప్లస్ డీఏ. బేసిక్ ప్లస్ డీఏ ఆ!
న్యూ స్లాబ్ రివ్యూ చేసి డిఏ ప్లస్ అదే బేసిక్ ప్లస్ డిఏ న్యూ స్లాబ్ రివ్యూ చేసి దాన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ యాడ్ చేసి దాన్ని బట్టి మనకైతే శాలరీ అనేది ఇంక్రీజ్ చేస్తారనమాట. సో శాలరీ గ్రాటిట్యూడ్‌గా పెరిగిద్దనమాట. ఒకేసారి అయితే పెరగదు. కాబట్టి మనకి బేసిక్ ఏదైతే ఉందో ప్లస్ డిఏ అనేది 2 ఇంక్రీజ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బీపీఎంలో వర్క్ చేస్తున్నాను. సో నా బేసిక్ అనేది ఇప్పుడు 12,000 డిఏ అనేది దాదాపు 7,000 కాబట్టి ఆ విధంగానే ఇప్పుడు బేసిక్ అనేది కొంచెం పెంచుతారు. ఏ విధంగా? ఇప్పుడు నా బేసిక్ అనేది 12 ఉంది. దాన్ని 16 చేయొచ్చు. 16 మేబీ 16 చేయొచ్చు. అండ్ చాలా పెట్టాం 16 ప్లస్ డి అనేది కొంచెం పెరగొచ్చు. ఒక 9,000 చేయొచ్చు. ఒక 2,000 అట్లా పెరగొచ్చు. కాబట్టి అలా ఆ విధంగా రివ్యూ చేసి డిఏ అదే బేసిక్ ప్లస్ డిఏ అవి 2 కలిపి మనకైతే న్యూ స్లాబ్ రివ్యూ చేసి ఎగ్జాక్ట్ బెనిఫిట్స్ అనేవి యాడ్ చేస్తారనమాట. సో సాలరీ అనేది గ్రాటిట్యూడ్‌గా పెరిగిద్ది. ఒకేసారి అయితే కాదు. సో ఫ్యూచర్‌లో ప్రిడిక్షన్ అంటే ఒకవేళ ఫ్యూచర్‌లో ఏ విధంగా సో హానెస్ట్‌గా చెప్పాలంటే 2026, 27 టైంలో న్యూ జీడీఎస్ కమిషన్ రావచ్చని ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ రివిజన్‌కి కొన్ని ఇయర్స్ అయితే అయిందన్నమాట. రివిజన్ చేయడానికి దాన్ని అంటే అది వాళ్ళైతే ఎప్పుడైతే సెవెంత్ పే కమిషన్ ఇచ్చిందో దాన్ని రివ్యూ చేయడానికి కొంచెం 1 ఇయర్, 2 ఇయర్స్ పట్టింది. సో ఇది కొంచెం టైం పట్టొచ్చు కొంచెం కొంచెంగా. సో వర్క్ ఏంటంటే అదే దాన్ని బట్టి ఇప్పుడు మనకేంటంటే జీటీఎస్ వాళ్ళకి వర్క్ లోడ్ కూడా రోజు రోజు పెరుగుతుందనమాట. దాని వరకు ఎందుకు నేను లాస్ట్ ఇయర్ నేను 3 ఇయర్స్‌గా వర్క్ చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ చూసుకుంటే వర్క్ అనేది అంత లేదు. బట్ ఈ ఇయర్ చూసుకుంటే వర్క్ అనేది చాలా పెరిగింది. రోజు రోజుకి వర్క్ అనేది పెరుగుతా ఉంది. కాబట్టి సాలరీ అనేది కూడా ఖచ్చితంగా పెరగాలి. అది మన రైట్ అనమాట సాలరీ పెంచేది. ఇవన్నీ నేను పాయింట్ టు పాయింట్ అన్నీ కలెక్ట్ చేసినాను. కలెక్ట్ చేసి మీకైతే చెప్తున్నాననమాట. ఇక్కడ ఇదంతా నేను డిపార్ట్‌మెంట్‌లో తెలుసుకొని నేనైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇద్దామనేసి ఇన్ని రోజులైతే వెయిట్ చేశాను. మంచి టాపిక్ తీసుకొనొద్దామని. సో ఇప్పుడు వీడియోలోకెళ్ళిపోదాం. సో వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది కాబట్టి సో గవర్నమెంట్ అనేది దీన్నైతే రివ్యూ చే చే చేసే పాసిబిలిటీసే ఖచ్చితంగా ఉన్నాయి. ఎయిత్ పే కమిషన్ డైరెక్ట్ ఎక్స్‌పెక్ట్ అయితే చేయదు. అసలు చేయదు. సో ఫైనల్ కంక్లూషన్ ఏంది? సో, ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే జీడీఎస్‌కి ఎయిత్ పే కమిషన్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీడీఎస్‌కి ఎయిత్ పే కమిషన్ అనేది ఉండదు. సెపరేట్ కమిషన్ అనేది ఫార్మ్ చేస్తారు. సెపరేట్ కమ్యూనిటీ ద్వారా మనకైతే సాలరీ అనేది రివ్యూ ఉంటది. అండ్ డీఏ ఇంక్రీజ్ రెగ్యులర్‌గానే ఉంటదనమాట. అండ్ ఫ్యూచర్‌లో సాలరీ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే 100% కానీ ఫేక్ న్యూస్‌ని మాత్రం నమ్మకండి ఫ్రెండ్స్. ఫేక్ న్యూస్‌ని నమ్మి మోసపోకండి. ఇంకా మీరు జీడియస్ అయితే కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. మీకు డౌట్ ఉంటే గనక అడగండి ఏమైనా డౌట్ ఉంటే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.